గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టమాటా ఎంతమ్మా? 30 రూపాయలమ్మా. అదేంటి 30 ఇవ్వండి. 25 రూపాయలే కదా. చూడ అంతేమ్మా, దొరకడం లేదు. చూసి కాస్త మంచి కాయలు ఇవ్వండి. ఏమయ్యా ఈశ్వర్, నువ్వు ఏనాడు ఈ మార్కెట్ లో అడుగు పెట్టిన వాడివి కొత్తగా అరటికాయలు కొనడానికి వచ్చావు? నమ్మలేకపోతున్నానయ్యా. నీ బోర్డు నమ్మకాన్ని తీసి పక్కన పెట్టు. ఇప్పుడే మా అబ్బాయి మారి నా మాట వింటున్నాడు. నువ్వు వాడిని బాగుపడినిచ్చేలా లేవే. కాసిన పచ్చిమిరపకాయలు ఇవ్వు. ఎక్కడ్రా ఈశ్వర్? తెలీదు. చెప్పరా. నాకు తెలీదు. తవాలేదా? నిజమే చెప్తున్నా, నాకు తెలీదు. చెప్పేదాకా కొట్టండి. వెళదాం పద. వెళ్ళండ్రా, వెళ్ళి లోపల ఉన్న వాళ్ళని ఈడ్చుకురండి. ఎక్కడున్నాడు? నువ్వు నాతో పాటు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందిరా. పోటుగాడిని ఇక్కడికి లాక్కురండి. మాట నిలబెట్టుకోవడానికి వచ్చాను. ఇప్పుడు ఏం చేస్తావో చూస్తాను. రై, వీణ్ణి చంపి పాతేయండి. వాడి ఇంతకు ముందులా లేడండి. వాడు మారాడండి. వాడిని వదిలేయండి, వాడిని వదిలేయండి బాబు, వాడిని వదిలేసేయండి. నా కొడుకు తన్నులు తినేవాడా? వాడు వాళ్ళ చేతుల్లో ఎలా తన్నులు తింటున్నాడో చూడండి. ఇప్పటికైనా నమ్మండి, వాడు మారాడండి, వాడు మారిపోయాడండి. వాడిని వదిలేయండి, వాడిని వదిలేసేయండి, చెప్పండి. అయ్యా, దయించి నా మాట నమ్మండి, వాడు మారాడు. ఇక పొరపాటును కూడా వాడు మీ జోలికి రాడు. నమ్మండి, నన్ను నమ్మండి. అయ్యో, మీకు చేతులు ఎత్తు దండం పెడతాను. వాడు వదిలేయండి, వదిలేయమని చెప్పండి అయ్యా. వాణ్ణి ఒక్క వేటుతో వేసేయండి. వదిలేయండి అయ్యా, వదిలేయండి అయ్యా. ఇంతకు మించి వీణ్ణి కొడితే చచ్చిన పామును కొట్టినట్టే. మనకే అసహ్యం. నీ కొడుకు ప్రాణాలు నీకు భిక్షగా వేసి వెళ్తున్నా. ఇక మళ్ళీ వాడు నా జోలికొచ్చాడో
నీ కొరివి పెట్టడానికి నీకు కొడుకుండడు. ఈశ్వర్! 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 ఏం దిగులు పడకండి, త్వరలోనే కోలుకుంటాడు. ఓకే? అలాగే డాక్టర్. ఇప్పుడు తృప్తిగా ఉందా? అడ్డమైన స్వామీజీల దగ్గరికి తీసుకెళ్లి అన్నయ్యకి ఈ పరిస్థితి కలిగించావే. నీకెందుకు మగపిల్లాడు? మాట్లాడకుండా నాన్న ఆడపిల్లను కనుండి పోయేది. నిన్ను ఈ గాయం 2 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ 20 ఏళ్ల క్రితం నా మనసుకు తగిలిన గాయం ఇప్పుడే ఆరింది. వీడికి వాళ్ళకి మధ్య ఉన్న సమస్య తీరిపోయింది. ఇక నా బిడ్డ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం రాదు. ఆ ఒక్కటి చాలు నేను ప్రశాంతంగా బతకడానికి. నువ్వు నీ ప్రశాంతత, నువ్వు ఇంకెవరి దగ్గర తనలు తినాలనుకుంటున్నావో తినే. ఇదంతా నీ తలరాత. ఓ భలే భలే భలే. ఆగవయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు? స్వామి స్వామి, మా ఈశ్వర స్వామి లోన్ ఉన్నాడండి. లోన్ కుదిలినారంటే చూసి వస్తాను స్వామి. ఎవరిని చూడటం కుదరదు, పోవయ్యా, స్వామి పోవయ్యా. స్వామి స్వామి, శివలింగ స్వామి. స్వామి లోన్ కుదరటం లేదు స్వామి. ఇంకెన్నాళ్ళని మాతోనే మా ఆయాసంలోనే ఉంటారు స్వామి. కొంచెం ఓపిక పట్టి సామె. నాకు సపోర్ట్ గా ఉన్న వాడిని సపోటా పండు పిండినట్టు పిండి పడేశారు. ఎమ్మెల్యేని ఎదిరించి నిలబడే నేను దొరుకుంటే నా పరిస్థితి ఏమైందో కొంచెం ఆలోచించామే. అవును స్వామి, పొంగను కాల్చినట్టు కాకిని కాల్చినట్టు టప్ప టప్ప కాల్ చేస్తారు స్వామి. నువ్వు ఊరుకో సామె, నువ్వే కాల్ చేసి ఎలా ఉన్నావా? స్వామి అడు చూడు స్వామి, మీ మడిసి వస్తున్నాడు. ఈశ్వర్ బయలుదేరు. వాళ్ళని ఊరికే వదలకూడదు. చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలి. దెబ్బ తీస్తేనే మన శక్తి ఏంటో తెలుస్తుంది. పద వెళ్దాం. ఎస్ఐటి దెబ్బకి దెబ్బ సమాధానం కాదు. టీచర్ కొట్టారని తిరిగి కొడితే చదువు పోతుంది. రౌడీ కొట్టాడని తిరిగి కొడితే మనశ్శాంతి పోతుంది. మనిషికి ఆస్తిపాస్తుల కంటే మనశ్శాంతే ముఖ్యం. నాకు అమ్మా చెల్లెలు ఉన్నారు. అదేవిధంగా మీకు ఓ కుటుంబం ఉంది. ముందు వాళ్ళ సంగతి చూడండి. స్వామి స్వామి, ఏంటి ఈశ్వర్ ఇలా మారిపోయా? అవును, వీడు మారిపోయాడు. మీరు కూడా మారండి, లేదా ఎవరి చేతుల్లో అయినా తన్నులు తిని చావండి. పద ఈశ్వర్. స్వామి దిగులు పడకండి స్వామి. మా అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేస్తాను. జీవితాంతం మాతోనే ఉండిపోండి స్వామి. అమ్మాయా? అవును స్వామి. ఎక్కడుంది సామె? ఇదిగో ఇక్కడే ఉంది స్వామి. ఇదే స్వామి మా అమ్మాయి. ఏరా, గుమ్మడికాయకి లంగా వండి వేసినట్టుంది. ఇది అమ్మాయి అట్రా. పొగడకండి స్వామి, సిగ్గేస్తుంది. పదండి పదండి. అయ్యో, మార్కెట్లో జరిగింది విని చాలా కంగారు పడ్డాను. వెంటనే నేను అమ్మవారి గుడికి వెళ్ళి నీ పేరున అర్చన చేయించాను. అన్నీ సర్దుకుంటాయి. ఎందుకలా దూరంగా జరుగుతారు? విభూతి పెట్టడానికేగా వచ్చాను. ముద్దు పెట్టడానికి వచ్చానా? ముద్దు పెట్టడానిక? అమ్మా భోనా, ఏమిటి బాబు? ఆ విభూతి తీసుకుని నాకు పొయ్యండి. వాళ్ళు పుయ్యొచ్చు కానీ నేను పుయ్యకూడదా? ఈవిడ మా అమ్మ, పుయ్యొచ్చు. తను నా చెల్లెలు, పుయ్యొచ్చు. మీరు పూస్తే తప్పు కాదా? ఎరా, ఇందులో తప్పే ఉంది. కాబోయే భార్య కాకపోతే ఇంకెవరు పూస్తారు? కాబోయే భార్య ఈశ్వర్లు ఎవరైంటుందా? నువ్వు పెట్టమ్మా. ఆగండి, ఈ ప్రేమ పెళ్లి అంతా 3 నెలల తర్వాతే. 3 రోజులకే అన్నయ్యలో ఇంత మార్పు అయితే 3 నెలల తర్వాత ఇంకేమవుతుందో అదంతా నాకు తెలీదు. నన్ను పెళ్లి చేసుకోవాలి. ఒట్టేయండి. నీకు ఈశ్వర్కి? మీరేగా ఈశ్వర్. ఆ? ఆ,
సరే, ఆ ఈశ్వరుడికి నీకు ఏ ఈశ్వరుడు? శనీశ్వరుడా, మహేశ్వరుడా, లోకేశ్వరుడా? సరే, నీ ఈశ్వరికి నీకు 3 నెలల తర్వాత పెళ్లి. ఇది బొట్టు. రండమ్మా రండి. అది సరే గాని అర్చన ఎవరి పైన చేయమంటారు? అబ్బాయి పేరుని చేయండి. బాబు ఈశ్వర్, గోత్రనామాలు చెప్పిన ఆయన అర్చన చేసేస్తాను. గోత్రనామాలనేవి కేవలం మనుషులకే, ఆ దేవుడికి అంతా సమానమే. దయించి అర్చన దేవుడి పేరు మీద చేయండి. ఆహా, చూసావా అమ్మా, చూసావా? ఆ స్వామీజీ దయ వల్ల ఈశ్వర్ ఎంత మారిపోయాడు. అవునవును, చాలా మారిపోయాడు. మీరు వెళ్ళి అర్చన సంగతి చూడండి, వెళ్ళండి. సరేనమ్మా. ఓం శివాయ నమః. ఒట్టి వాగుడు నీ కూతుర్నే కదా. ఏంటన్నా, గుళ్ళోకి తమరే వచ్చినప్పుడు చెప్పులు రాకూడదా ఏంటి? అయ్యా, బయటికి. వాళ్ళెంత రెచ్చగొట్టినా నువ్వేం మాట్లాడుకున్నాయనా? లోపలికి పో లోపలికి. అందరి దగ్గర చెప్పులు తీసుకుని టోకన్లు ఇవ్వు. రాయ్. ఏమండి 420 ఇందా. మేం లోపలికెళ్ళి తిరిగి వచ్చే వరకు మా చెప్పులకి నీదే బాధ్యత. తీసుకో నాన్న. బయటకు రాన్నయ్య, రా అన్నయ్య. ఎందుకమ్మా? ఏమన్నయ్యా, నీకు ఇది అసహ్యంగా లేదు, అవమానంగా లేదు? అడ్డమైన వాడు చెప్పులు తీసి లోపల పెడుతున్నా, బయటకు రానయ్యా. ఇలా చూడమ్మా, ఇంతవరకు ఇక్కడ ఒకడు ఉండేవాడే, వాడు మనిషే కదా, వాడు ఇదే పనిగా చేశాడు. ఇది నాకు అసహ్యం అనిపించట్లేదమ్మా. ఇప్పుడు సంతోషమేగా, ఇప్పుడు నీకు సంతోషమేగా. ఈ సీన్ ఇక్కడే ఉండి కళ్ళారా చూసి ఆనందించురా. నేను వెళ్తున్నాను. రాయ్, చెప్పులు తీసుకోండి రా. బయటికి రా. నా కాళ్ళకు తొడుగు. నువ్వు తొడుగుతావా లేక మీ అమ్మని తొడగమంటావా? తొడగరా.
బాధపడుతున్నావా బాబు? తల్లి కావాలంటే పురిటి నొప్పులు భరించాలి కదమ్మా. మీ కొడుకు మంచివాడు కావాలి అంటే ఈ నొప్పిని భరించక తప్పదు. పదమ్మ వెళదాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.